ఓం శాంతి. ఓం శాంతి. శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సర్వశక్తివంతుడను. యోగ బలం కలిగిన వారిని, చైతన్య ఆత్మను, పరోపకారి ఆత్మను ఈ క్షణం నేను ఆత్మ నిశ్చయ బుద్ధితో నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 9/10/2024. ఆర్చ్ మధురమైన పిల్లలు, విశ్వ రాజ్యాన్ని బాహుబలం ద్వారా తీసుకోలేరు. దానికోసం యోగ బలం కావాలి. ఇది కూడా ఒక నియమం. నేను ఆత్మ ఎంతో ఉన్నతంగా తయారయ్యే వారిని, మరి నా ఉన్నతమైన స్థితిని తయారు చేసుకోవాలంటే నాకున్న ఒకటే ఒక మార్గం యోగ బలం. యోగాన్ని ఎంతగానో పెంచుకోవాలి. రోజంతటిలో ఎంత సమయం నేను ఆత్మ యోగానికి కేటాయిస్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి. ప్రశ్న: శివ్ బాబా స్వయంపై ఏ విషయంలో ఆశ్చర్యపోతారు? బాబా అంటారు, ఇది ఎటువంటి అద్భుతమో చూడండి. నేను మిమ్మల్ని చదివిస్తాను. ఇది నేను ఎవరి నుండి ఎప్పుడు చదువుకోలేదు. నాకు ఏ తండ్రి లేరు, నాకు ఏ టీచర్ లేరు, నాకు ఏ గురువు లేరు. నేను సృష్టి చక్రంలో పునర్జన్మలు తీసుకోను. అయినా మీకు అన్ని జన్మల కథను వినిపిస్తాను. స్వయం 84 చక్రంలోకి రాను, కానీ చక్రం యొక్క జ్ఞానాన్ని పూర్తిగా యాక్యురేట్ గా ఇస్తాను. మరి ఈ విధంగా పరమాత్మ మనల్ని స్వదర్శన చక్రధారిగా చేస్తారు. 84 జన్మల కథను వినిపిస్తారు. వారు 84 జన్మల్లోకి రారు, చక్రంలోకి రారు, కానీ మనకు 84 జన్మల చక్రపు రహస్యాన్ని అర్థం చేయిస్తారు. మరి పరస్పరం ఇంతటి అద్భుతమైన తండ్రిని నేను ఎంత గుర్తు తెచ్చుకొని ఆత్మాభిమాని స్థితిలో ఉంటున్నాను అనేది స్వయం చక్నించుకోవాలి. పరమాత్మ మనల్ని నాలెడ్జ్ ఫుల్ గా తయారు చేస్తారు. వారు మనకి సృష్టి యొక్క ఆది మధ్య అంతిమ రహస్యాన్ని తయారు చేస్తారు. వారు మనకి సత్య త్రేత ద్వాపర కలియుగాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. వారు మనల్ని లక్ష్మీ నారాయణుని రాజ్యంలోకి తీసుకెళ్తారు. వారు మనల్ని ఇంత ఉన్నతమైన చదువును చదివిస్తున్నారంటే మరి నేను ఆత్మ అలాంటి సత్యుగి నివాసిగా తయారవ్వడానికి నా పైన నేను ఎంత ఫోకస్ పెడుతున్నాను. ఇవన్నీ చాలా కొత్త విషయాలు. విశ్వ రాజ్య కళ్యాణాధికారిగా అవ్వాలి అంటే స్వయం యొక్క మంచి అభిమాని స్థితిని తయారు చేసుకోవాలి. మరి నా కోసం నేను తయారవ్వటానికి నా పైన నేను ఎంత అటెన్షన్ పెడుతున్నాను అనేది చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ధారణ: ఈ సమయంలో బంధనముగా ఉన్న
కలియుగ సంబంధాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నాతో నేను ఏ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నా, నేను ఒక మదర్ రిలేషన్, ఒక సిస్టర్ రిలేషన్, ఒక టీచర్ రిలేషన్, ఒక స్టూడెంట్ రిలేషన్, ఈ విధంగా ఈ కలియుగంలో ఎన్నో అటాచ్మెంట్స్, ఎన్నో రిలేషన్స్ నేను మెయింటైన్ చేస్తాను. మరి ఇలాంటి రిలేషన్స్ నాకేమయ్యాయి? సంబంధాల కంటే ఒక బంధనాలుగా అయిపోయాయి. ఒక అటాచ్మెంట్స్, ఒక బాండేజెస్ గా అయిపోయాయి. కానీ ఈ అన్ని రిలేషన్స్ తెగించుకోవాలా అంటే పరమాత్మ ఎప్పుడు చెప్పరు. వారు చెప్పేది ఒకటి. వాటిని ఈ బుద్ధి ద్వారా మరవండి. స్వయం సంగమయుగ బ్రాహ్మణ ఆత్మను. నేనెవర్ని? ఈ సంగమ యుగంలో ఉన్న ఒక బ్రాహ్మణ ఆత్మను అని భావించాలి. సత్యమైన గీత ఏదైతే పరమాత్మ వినిపిస్తారో అది వినాలి మరియు వినిపించాలి. ఈ పాత ప్రపంచం అంతం అవ్వనున్నది. సో నేనేం చేయాలి? సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి. దేంట్లో? ఈ సత్యమైన యజ్ఞంలో, ఈ సత్యమైన మిషన్ లో. సఫలం చేసుకోవడం అంటే నా దగ్గర ఉన్నవి ఇచ్చేయడమా అంటే, నా దగ్గరున్న ప్రతి ఒక్కటి తనువు, మనస్సు, ధనం లోక కళ్యాణం కోసం ఉపయోగించాలి. అనేకుల కళ్యాణం కోసం ఉపయోగించాలి. ప్రతి ఒక్క మనిషిని ఒక డివైన్ సోల్ గా, దేవతగా తయారు చేయడానికి ఇదొక అద్భుతమైన పాఠశాల. ఈ పాఠశాలలో స్వయం పరమాత్మనే చదివించేవారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతరులకి మనం అర్థం చేయించే పొజిషన్ లో ఉండాలి. ఇదెంత అద్భుతమైన పాఠశాల. చదివించే టీచర్ అద్భుతమైన వారు. ఎవరినైతే ప్రపంచమంతా భగవంతుడా, సర్వవ్యాపి, హే అల్లా, హే ఖుదా, హే క్రీస్తు అని రకరకాలుగా పిలుస్తూ ఉంది. కాకపోతే వారెవ్వరికి అసలు ఆ పరమాత్మ ఎవరు అనేది సత్యమైన పరిచయం లేదు కాబట్టి కళ్ళకి కనిపించే ఆ పర్సన్ ని, ఆ మోడరేటర్ ని భగవంతుడని ప్రే చేస్తూ వచ్చారు. కానీ మనకి సత్యమైన జ్ఞానం తెలిసాక నేను ఎంత మందికి నా లైఫ్ లో అర్థం చేయించగలుగుతున్నాను అనేది చెక్ చేసుకోవాలి. వరదానం: తండ్రి ఆజ్ఞగా భావించి ప్రేమతో ప్రతి విషయాన్ని సహనం చేసే సహనశాలి భవ. కొంతమంది పిల్లలు ఏమంటారంటే, మేము రైట్ అయినా కూడా మేమే సహించుకోవాల్సి వస్తుంది అని అంటారు. మేమే మరణించాల్సి వస్తుంది అంటారు. కానీ ఈ సహనం చేయటం లేక మరణించడం ధారణ సబ్జెక్ట్ లో ఒక నెంబర్ తీసుకోవటం. మనకి ఈ స్పిరిచువల్ పాత్ లో జ్ఞానం, యోగం, ధారణ, సేవ ఉంటాయి. నేను ఎంత సహించుకుంటే అంతగా ధారణ సబ్జెక్ట్ లో మార్క్స్ తీసుకోవడం. సహనం చేయటానికి గాబరా పడకండి. ధైర్యాన్ని చూపించండి. ప్రేమను చూపించండి. ప్రేమ కారణంగా మీరు సహించుకోవచ్చు. విషయాల కారణంగా సహనం చేయరు. కానీ తండ్రి ఆజ్ఞ సహనశీలిగా అవ్వాలి. సో పరమాత్మ ఆజ్ఞను ప్రేమ కారణంతో సహించుకోవడం మొదలు పెడితే మీరు ఎన్నో మార్క్స్ ని తీసుకుంటారు. పవర్ టు టాలరేట్ అనేది ఉండాలి. స్లోగన్: ఎవరైతే సదా సంతోషమనే ఔషధాన్ని తీసుకుంటారో వారే ఆరోగ్యంగా ఉంటారు. సో నేను ఆత్మ మురళి ఒక హోంవర్క్ తీసుకుంటాను. సదా సహించుకోవటానికి ప్రయత్నిస్తాను. మనుషులను, సిచ్యువేషన్స్, పరిస్థితులను, సమస్యలను
స్వయంతో సహించుకోవటానికి ప్రయత్నిస్తాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ సహనశీలుడను. నా దగ్గర సహన శక్తి ఉంది. సహన శక్తితో ప్రతి ఒక్క పరిస్థితిని సహించుకుంటాను. నా సహన శక్తి నలువైపులా శాంతి కిరణాలను వ్యాపింపచేస్తుంది. ఈ సహన శక్తి ఎంతో మందిని పరమాత్మకు దగ్గరగా తీసుకెళ్తుంది. నేను పరమాత్మ ప్రియ ఆత్మను. ఎంతో సహించుకుంటూ ధారణ సబ్జెక్ట్లో ముందు నెంబర్ని తీసుకునే వారిని. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా పైన ఇంతటి సహన శక్తిని ఇస్తున్నారే. మనుషులు ఎలా ఉన్నా సహించుకుంటాను. పరిస్థితులు ఎలా ఉన్నా అడ్జస్ట్ అవుతాను. సమస్యలు ఎలా ఉన్నా గాబరా పడకుండా ప్రతి అడుగులో నాలో సహన శక్తిని ఇముడ్చుకొని పరమాత్మ తోడును ఇముడ్చుకొని ప్రతి అడుగును జాగ్రత్తగా వేస్తాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నాకు ఇంతటి అదృష్టాన్ని ఇచ్చారే. సదా మీ స్మృతిలో ఉంటూ నాలోని సహన శక్తిని పెంచుకుంటాను. I, the soul, has the power to tolerate. I am blessed with the power of the Almighty. I tolerate people, problems, situations which always try to examine. I, the soul, try to experience the canopy of the Supreme Father, who spreads onto me the power which I experience all the time. I am the one blessed with unlimited power from the Supreme Father. I am the one with all the divine virtues. I experience my divinity through the third vision. For the next few seconds, I try to imagine myself as a deity with the power of divinity within me. With such a divine power, I try to shower the radiations of peace, purity, and happiness to every other soul. Such a divine power helps me to reach the highest destination. Hey Father, thank you so much for showing me the path of divinity
the path of the divine virtues. I always try to imbibe the divine virtues within me and win over the vices. Acha, I am a tolerating soul. I am a happy soul. I am the God's serviceable child. Om Shanti, Shanti, Shanti. I, the soul, try to obtain the divine vibrations, divine virtues from the Supreme Father. Spread such divinity to every part of this body and be a divine being. Om Shanti.